అందరికీ నమస్తే. నేను మీ డైటీషియన్ నవ్యాని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంకో హెల్తీ టిప్‌తో మీ ముందుకొచ్చాను. అయితే ఈ వేసవి కాలంలో అంటే ఈ సమ్మర్ సీజన్‌లో ఏంటంటే మనం ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అయితే సీజనల్ ఫ్రూట్స్ అంటే ఏ సీజన్‌కి వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్‌లో తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఎండాకాలంలో మనం ఎక్కువగా తీసుకునే ఫ్రూట్స్ ఏంటంటే ఆహ్, పుచ్చకాయ, మామిడి పండు ఇలాంటివి ఎక్కువగా సపోటా లాంటివి ఎక్కువగా తీసుకుంటాం. అయితే మనం విలేజ్ ప్రాంతంలో అంటే పల్లెటూరు ప్రాంతంలో ఎక్కువగా మనం ఏంటంటే తాటి ముంజలు చూస్తూ ఉంటాం. అయితే ఎక్కువగా మనం తాటి ముంజలు ఈ సీజన్‌లో ఈ సమ్మర్ సీజన్‌లో తాటి ముంజలు అనేవి తీసుకుంటూ ఉంటాం. అయితే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి తెలీదు. అయితే సమ్మర్‌లో వచ్చింది ఈ ఫ్రూట్ ఈ తాటి ముంజలు తీసుకోవాలనే అనుకుంటాం కానీ దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఏంటో తెలీదు. అయితే తెలియని వాళ్ళకి నేనేంటంటే కొన్ని ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఈ తాటి ముంజలు తీసుకోవడం వల్ల అసలు ముందుగా ఏంటంటే ఒక 100 గ్రాములు తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీకి 43 క్యాలరీస్ అనేవి అందుతాయి. అంటే 43 క్యాలరీస్ అనేవి మన బాడీకి అందుతూ ఉంటాయి. అయితే ఈ తాటి ముంజలు ఏంటంటే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి మన బాడీని ఎప్పుడు చల్లగా ఉంచుతుంది. అలాగే డీహైడ్రేట్ అవ్వకుండా బాడీ డైహైడ్రేట్‌గా ఉంటుంది బాడీ. అయితే ఈ ఈ తాటి ముంజల్లో ఏంటంటే కొన్ని విటమిన్స్ ఉంటాయి. అవేంటంటే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, జింక్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఈ కొన్ని విటమిన్స్ అనేవి ఈ కొన్ని న్యూట్రియంట్స్ అనేవి ఈ తాటి ముంజలో మనం చూస్తూ ఉంటాం. ఐరన్ అనేది చాలా మంచిది. ఎవరెవరు ఎనీమియా పేషెంట్స్ ఉంటారో బ్లడ్ లాస్ అవుతూ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఈ తాటి ముంజ ఈ సీజనల్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అలాగే విటమిన్ సి అంటే సిట్రస్ ఇవి తీసుకోవడం వల్ల ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ ఏంటంటే కంటి చూపు మెరుగుపడుతూ ఉంటుంది. అయితే ఈ కొన్ని న్యూట్రియంట్స్ మీరు తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఈ కొన్ని న్యూట్రియంట్స్ అనేవి మీ బాడీకి అందుతూ ఉంటాయి. అయితే ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎక్కువగా బలాన్ని స్ట్రాంగ్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది తాటి ముంజలు తీసుకోవడం. అలాగే మన బాడీలో ఏం టాక్సిక్ మెటీరియల్స్ అంటే వేస్ట్ ఉన్నదంతా తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ అనేవి మోషన్ ద్వారా రిలీజ్ చేస్తూ ఉండిద్ది. అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమీ రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే ఏంటంటే మీ అందరికి ఇంకో హెల్తీ టిప్ చెప్తాను ఏంటంటే మనము ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే ఎక్కువగా బాడీని కూలింగ్గా ఉంచుకోవడానికి హైడ్రేట్గా ఉంచుకోవడానికి ఏం చేస్తామంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, బటర్ మిల్క్ తీసుకుంటూ ఉంటాం, అలాగే కొబ్బరి నీళ్ళు కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకుంటాం. అయితే ఈ సమ్మర్ స్పెషల్ ఏంటంటే సమ్మర్ సీజన్లో మనకి తాటి ముంజలు కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మనం 3 తాటి ముంజలు తీసుకోవడం వల్ల 3 తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక కొబ్బరి బొండం తాగినంత మేలు చేస్తుంది 3 తాటి ముంజలు తీసుకోవడం వల్ల. అయితే తాటి ముంజలు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి, అలాగే ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఈ సీజనల్ ఫ్రూట్స్ అనేవి వాళ్ళకి పెడుతూ ఉండండి. అలాగే మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎప్పుడు అవాయిడ్ చేయొద్దు. అలాగే తాటి ముంజలు ఏంటంటే లోపల షెల్ మాత్రమే తింటాం, బయటది మనం బయట ఉన్న ఆ యెల్లో కలర్ పార్ట్ అనేది మనం తీసుకోం, చేదుగా ఉంటుంది. అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తీసుకోవడం వల్ల పిల్లలకి మంచిది, పెద్దలకి మంచిది, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి మంచిది. వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది ఈ తాటి ముంజ తీసుకోవడం వల్ల. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.